హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కనక మహాలక్ష్మి వసుధాతో చారుకేశ మిస్బిహేవ్ చేశారు అని చెప్తారు. వసుధ చారుకేశ చెంప పగలకొట్టి, నీతి లేని కుక్క, తను నీకు కూతురు వరస అవుతుంది. అసలు మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి ఎవరో తెలుసా? విహారీ భార్య, విహారీ తాళి కట్టిన భార్య, ఈ ఇంటి కోసం తన సౌభాగ్యాన్ని త్యాగం చేసిన పతివ్రత అని మొత్తం లక్ష్మి గురించి నిజమంతా చెప్పేస్తారు చారుకేశతో వసుధ. ఒక్కసారిగా చారుకేశ షాక్ అయిపోయి పశ్చాత్తాపపడుతూ లక్ష్మి కాళ్ళపై పడతారు. అమ్మా, నన్ను క్షమించమ్మా, నువ్వు ఎవరో తెలియక నీతో తప్పుగా బిహేవ్ చేశాను. ఇవాల్టి నుండి నువ్వు నా కూతురివి అని చెప్పి వసుధాని కూడా నన్ను క్షమించమని కాళ్ళ వేళ్ళ పడి ఏడుస్తూ పశ్చాత్తాపంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు చారుకేశ. పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది లక్ష్మి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. విహారీ వి క్రాఫ్ట్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా లక్ష్మిని అపాయింట్ చేస్తాడు. అదంతా చూస్తున్న అంబిక చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఎండీ చైర్లో లక్ష్మిని కూర్చోపెట్టి, ఇవాటి నుండి నువ్వే ఈ కంపెనీకి సంబంధించిన అన్ని ఇవి చూసుకోవాలి అని చెప్పి విహారీ చెప్పడంతో అంబిక వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మి. చూస్తూ ఈ కంపెనీ ఉప్పు తింటూ, ఈ కంపెనీలో పని చేస్తూ వేరే కంపెనీస్కి డబ్బులకి కొన్ని మన సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ని, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ని పాస్ చేస్తున్న వాళ్ళని నేను వెంటనే ఫైర్ చేయాలి అనుకుంటున్నాను. ఆ లిస్ట్లో ఫస్ట్ ఉన్న పేరు అంబిక. అంబిక గారు, మీరు ఇవాల్టి నుండి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఫైర్డ్ అని అంటారు అంబికతో లక్ష్మి. ఒక్కసారిగా అంబిక షాక్ అయిపోతుంది. నో అని చెప్పి ఉలిక్కిపడి లేస్తుంది నిద్రలో నుంచి అంబిక. అంటే విహారీ లక్ష్మిని ఎండీ చేసినట్టు అంబిక కలగంటుంది. ఒక్కసారిగా ఇంకా ఉలిక్కిపడి, నో, అలా జరగకూడదు. ఒకవేళ ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్లో లక్ష్మి ప్రెజెంటేషన్ అందరికీ నచ్చితే ఖచ్చితంగా విహారీ లక్ష్మిని ఎండీ చేస్తాడు. అలా చేస్తే ఫస్ట్ నన్నే ఉద్యోగం నుండి తీసేస్తారు. ఇన్నాళ్ళుగా నేను కాపాడుకుంటూ వచ్చింది, నేను దేనికోసమైతే ఇన్నాళ్ళు కష్టపడి విహారీ దగ్గర మంచి మార్కులు కొట్టేస్తూ నా నిజస్వరూపాన్ని దాచిందే, నేను ఈ ఆఫీస్ కోసం, ఈ కంపెనీ కోసం, అది నా చేతిలో జారిపోకుండా నేను ఎలా చూసుకోవాలి? ఖచ్చితంగా సహస్రకి చెప్తేనే అప్పుడు ఆ లక్ష్మి సంగతి చూస్తుంది అని అంబిక సహస్ర దగ్గరికి వెళ్తుంది. ఇది ఇలా ఉండగా సహస్ర ప్రాజెక్ట్ వర్క్ అంతా ఫైల్స్ అన్నీ నీట్గా ప్యాక్ చేసుకొని అలా ఇంకా బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే అంబిక సహస్ర దగ్గరికి వెళ్తుంది. సహస్ర, నీతో కొంచెం మాట్లాడాలి, పక్కకి రా అని పక్కకి తీసుకువెళ్తారు. ఏమైంది పిన్ని, ఏం మాట్లాడాలి అని అడుగుతుంది సహస్ర. చూడు, నువ్వు నీ ప్రెజెంటేషన్పై చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నావు కదా అని అడుగుతారు అంబిక. అవును పిన్ని, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే నేను చాలామందిని కాంటాక్ట్ అయ్యాను అండ్ ది బెస్ట్ వివింగ్ ఎక్స్పీరియన్స్ని నేను ఖచ్చితంగా ఇస్తాను. కాబట్టి నా ప్రెజెంటేషన్పై నాకు నమ్మకం ఉంది. ఇంకా లక్ష్మి నా ముందు 1% కూడా పనికిరాదు పిన్ని అని అంటుంది సహస్ర. చూడు, నువ్వు ఇక్కడే పప్పులో కాలేస్తున్నావు సహస్ర. నీకు ఆ లక్ష్మి టాలెంట్ గురించి తెలీదు. కంపెనీలో ఎప్పుడు నేను పనిచేస్తున్న వ్యక్తిగా, ఆ లక్ష్మిని దగ్గర నుండి చూస్తున్న వ్యక్తిగా చెప్తున్నాను. లక్ష్మి ఐడియాలజీకి, లక్ష్మి టాలెంట్కి నువ్వు సమానమని కూడా చెప్పట్లేదు. 1% తక్కువ అని కూడా అంటాను. ఎందుకంటే తనకి ఎక్స్పీరియన్స్ ఉంది, తనకు ఆ నాలెడ్జ్ ఉంది అండ్ తనకి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా చాలా క్లీన్ ఐడియా ఉంది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్త పడడం అవసరం. ఇప్పుడు ఆ లక్ష్మి ఒకవేళ నీ మీద కొంచెమైనా తను ప్రెజెంటేషన్ బాగా ఇస్తే తనని ఖచ్చితంగా విహారీ ఎండీ చేస్తాడు. అప్పుడు లక్ష్మి విహారీకి ఇంకా దగ్గరగా ఉంటుంది. అప్పుడు అందరికంటే ఎక్కువగా నష్టపోయేది నువ్వే అని అంటుంది అంబిక. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సహస్ర. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది పిన్ని, మరిప్పుడు ఏం చేద్దాం అని అడుగుతుంది సహస్ర. నేనున్నాను కదా, ఆ లక్ష్మి ఫైల్ నీ దగ్గరికి చేరేలా నేను చేస్తాను, ఓకే? కానీ నువ్వు మాత్రం నాకు ఒక మాట ఇవ్వాలి. ఈ ప్రెజెంటేషన్ అందరికీ నచ్చి ఒకవేళ నువ్వు ఎండీ అయితే చీఫ్ సెక్రటరీగా నాకు హై పొజిషన్ ఇవ్వాలి, ఓకే అని అంటుంది అంబిక. పిన్ని, నువ్వు ఈ విషయంలో అంతగా అడగాల, నీకు ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్ తీసుకో, కానీ ఆ లక్ష్మి ఫైల్ నాకు కావాలి అని అంటుంది సహస్ర. అయితే నువ్వు హ్యాపీగా ఆఫీస్కి బయలుదేరు, ఒక 1 అవర్లో ఆ ఫైల్ నీ దగ్గర ఉంటుంది అని చెప్పి ఇంక అంబిక పక్కకి వస్తుంది. అంబిక సీక్రెట్గా ఎవరికి తెలియకుండా పక్కకి రావడాన్ని చారుకేశ గమనిస్తారు. ఏంటి ఈవిడ పక్కకి వచ్చింది,
ఈవిని చూస్తుంటే ఎవరికైనా ఏదైనా ప్రమాదం తలపెట్టేలా ఉందే అని కార్ చాటుగా ఉండి అంబిక ఏం చేస్తుందో చూస్తూ ఉంటారు చారుకేశ. అంబిక ఒక రౌడీకి కాల్ చేస్తారు. ఆ రౌడీ, ఏంటి మేడం చాలా రోజుల తర్వాత కాల్ చేశారు, నాతో ఏదైనా పనా అని అడుగుతారు ఆ రౌడీ. అవును, ఈ కాల్ కట్ చేసిన తర్వాత నీకొక ఫోటో పంపిస్తాను. ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితిలో 1 గంట వరకు బయటికి రాకూడదు. తను ఎక్కడికి తీసుకువెళ్తారో ఎక్కడ కిడ్నాప్ చేస్తారో నాకు తెలీదు, కానీ తను మాత్రం ఆఫీస్ గేట్ కూడా ముట్టుకోకూడదు అని అంటుంది. అంబిక, మీరు ఫోటో పంపించండి మేడం, మేం చూసుకుంటాను అని అంటారు. సరే పంపిస్తున్నాను అని చెప్పి ఇంకలా ఫోటో అయితే పంపిస్తారనమాట. ఇంకా లక్ష్మి ఫోటోని చూసి తను ఈ రూట్లో వస్తుంది, ఈ రూట్లో మీరు అడ్డుగా ఉండండి అని చెప్పి అంబిక చెప్పేసరికి ఇదంతా వింటాడు చారుకేశ. అంటే ఇప్పుడు లక్ష్మికి ఏదైనా వీళ్ళు ప్రమాదం తీసుకొస్తున్నారా ఏమో, నాకెందుకో చాలా భయంగా ఉంది. లక్ష్మిని 1 గంట కనిపెడుతూ ఉండాలి అని చారుకేశ మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా సహస్ర ఆఫీస్కి రీచ్ అవుతుంది. ఆఫీస్లో ఇంకందరూ కాన్ఫరెన్స్ హాల్లో క్లయింట్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. విహారీ సహస్రతో మాట్లాడుతూ ఉంటారు. సహస్ర, నీకు సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ ఫైల్స్ అన్నీ ఒక ఫైల్లో పెట్టుకున్నావా, లైక్ అంతా ఒకసారి 2 సార్లు చూసుకున్నావా? ఎందుకంటే ఇప్పుడు వచ్చిన క్లయింట్స్ నేషనల్ లెవెల్, సో వీళ్ళకి నీ ప్రెజెంటేషన్ అనేది నచ్చితే మనకి ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ అనేది ఇస్తారు. ఈ కాంట్రాక్ట్ వల్ల వీ కెన్ బీ టేక్ అనదర్ బిగ్ స్టెప్, అర్థమైందా అని అంటారు విహారీ. బావా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు, కూల్, నేను చూసుకుంటాను కదా. ఇది ఇలా ఉండగా కనకల మహాలక్ష్మి ఆటోలో ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇంకా అలా తన ఆఫీస్కి వెళ్తూ ఉంటే దారి మధ్యలో రౌడీలు వాళ్ళ కార్ని అడ్డుగా పెడతారు. ఒక్కసారిగా లక్ష్మి వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది. ఇంకా రౌడీలు ఆ ఆటో డ్రైవర్ని కొట్టి, రేయ్ వెళ్ళరా అని పంపించేస్తారు. ఏ అమ్మాయి, ఒకసారి ఫైల్ ఇవ్వు అని అంటాడు ఆ రౌడీ. లేదు నేను ఇవ్వను, ఎవరు మీరు అని చెప్పి పారిపోబోతుంటే పాపం ఒక రౌడీ గట్టిగా పట్టుకుంటాడనమాట లక్ష్మిని. ఇంకా లక్ష్మి విడిపించుకోలేకుండా ఉంటుంది. ఇంకా వెంటనే ఆ ఫైల్ని లాక్కొని అక్కడే దూరంగా ఉన్న అంబికాకైతే చూస్తూ ఉంటారనమాట రౌడీ. మేడం, మీరు అడిగిన ఫైల్ మేడం అని ఆ ఫైల్ ఇస్తారు. ఓకే, 1 అవర్ వరకు దాన్ని చూసుకో, అర్థమైందా అని చెప్పి ఆ ఫైల్ని తీసుకొని ఇంకా అలా వెళ్ళిపోతుందనమాట అంబిక. అంబిక ఆఫీస్కి రీచ్ అవుతుంది. పిన్ని, ఫైల్ తీసుకొచ్చావా అని అడుగుతుంది సహస్ర. ఇదిగో అని చెప్పి ఇచ్చేసరికి ఇంకా ప్రెజెంటేషన్ ఆ ఫైల్ మొత్తం చూసి ఒక్కసారిగా సహస్ర షాక్ అయిపోతుంది. వావ్, సూపర్ పిన్ని, ఏదో అనుకున్నాను, నువ్వు చెప్పింది నిజమే. ఆ లక్ష్మి నాకంటే ప్రాజెక్ట్ని బాగా ఎగ్జిక్యూట్ చేసింది, కానీ ఇప్పుడు ఆ లక్ష్మి రాదు కదా అని సహస్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా విహారీ అక్కడికి వచ్చి, సహస్ర, బోర్డ్ మీటింగ్కి ఇంకొక 10 మినిట్స్ టైం ఉంది, ఈలోపు నువ్వు కరెక్ట్గా రెడీ అవ్వు అని చెప్పి వెళ్ళిపోతారు. 10 మినిట్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, ఇప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చినా పర్లేదు అని చెప్పి ఇంకా పొగరుగా ఫీల్ అవుతూ ఉంటుంది సహస్ర. ఇటువైపు లక్ష్మిని ఆ రౌడీలు పాపం బలవంతంగా లాక్కు వెళ్తూ ఉంటే చారుకేశ లక్ష్మిని ఫాలో అవుతారు కదా కార్లో. ఇంకా ఆయన దిగి, రే ఎవర్రా మీరు అని చెప్పి ఇంకా పక్కనే ఉన్న స్టిక్ తీసుకొని ఆ రౌడీలు ఇద్దరిని బాగా కొడతారు. ఇంకా రౌడీలు అయితే మాట వినకుండా ఉండేసరికి అప్పుడే అక్కడికి వెంటనే పోలీసులను పిలిపిస్తాడు చారుకేశ. రౌడీలు పోలీసులను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రేయ్ పదరా వెళ్ళిపోదాం, రౌడీలు పోలీసులు వచ్చేసారని చెప్పి ఇంకా రౌడీలు ఇద్దరు పాపం లక్ష్మిని వదిలేసి పారిపోతారు. లక్ష్మి చాలా భయపడిపోతూ ఉంటుంది. అమ్మా లక్ష్మి, నీకేం కాలేదు కదా అని అడుగుతారు చారుకేశ. లేదు నాకేం కాలేదండి అని అంటుంది పాపం లక్ష్మి. సరేమ్మా, ఆఫీస్కి టైం అయింది కదా, నువ్వు ప్రెజెంటేషన్ ఇవ్వాలి కదా, రామ్మా నిన్ను నా కార్లో తీసుకువెళ్తాను రా, వెళ్దామని చెప్పి చారుకేశ అండ్ లక్ష్మి ఆఫీస్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా విహారీ లక్ష్మి ఇంకా ఆఫీస్కి రాలేదని అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. సహస్ర విహారీ దగ్గరికి వెళ్ళి, బావా, ఇప్పుడు మనం బోర్డ్ మీటింగ్లో ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేయాలి కదా, సో కెన్ ఐ టేక్ ద ఫస్ట్ మూవ్ అని అడుగుతుంది సహస్ర. యాక్చువల్లీ నో అనే చెప్తాను, ఎందుకంటే లక్ష్మికి ఎక్స్పీరియన్స్ ఉంది, తను చెప్తేనే బాగుంటుంది కదా అని అంటారు విహారీ. చూడు విహారీ, లక్ష్మికి కొంచెం కూడా టైం సెన్స్ లేదు. బోర్డ్ మీటింగ్కి కనీసం ఎవరైనా 15 మినిట్స్ ముందైనా వస్తారు, కానీ ఇప్పటికీ ఆ లక్ష్మి రాలేదంటే ఇంకా రాదనే కదా. ఇంకా రాని లక్ష్మి గురించి ఆలోచించే కంటే ఆల్రెడీ వచ్చి రెడీగా ఉన్న సహస్ర గురించి ఆలోచించడం కరెక్ట్ కదా విహారీ అని అంటారు అంబిక. కానీ అత్తయ్య అది అని అంటారు విహారీ. ఏంటి బావా, ఇంకా నీకు నాపై నమ్మకం లేదా అని అడుగుతుంది సహస్ర. నాట్ లైక్ దట్. సరే
వెళ్దాం రా కమ్ అని చెప్పి ఇంకా అలా సహస్రని బోర్డ్ మీటింగ్ రూమ్లోకి కాన్ఫరెన్స్ హాల్లోకి తీసుకువెళ్తాడనమాట విహారీ. సో ఇంకా విహారీ అయితే ఒక పీపీటీ ప్లే చేస్తూ ఇంకా తనైతే చెప్తూ ఉంటాడు. సో వీ క్రాఫ్ట్స్ అనేది ఇంకా వరల్డ్ వైడ్గా తన వింగ్స్ అనేది స్ప్రెడ్ చేయాలనుకుంటుంది. సో వీ క్రాఫ్ట్స్కి ఒక స్పెషల్ వింగ్గా వీవర్స్ అసోసియేషన్ తరపు నుండి వీ క్రాఫ్ట్స్ అనే ఒక సపరేట్ ప్రాజెక్ట్కి హెడ్గా మేము లక్ష్మి అండ్ సహస్ర వీళ్ళిద్దరిలో ఒకరిని డిసైడ్ చేయాలనుకుంటున్నాం. సో మీకు ఒక 2 డిఫరెంట్ ప్రజెంటేషన్స్ అయితే ఇప్పుడు జరగబోతున్నాయి. మీకు ఏ ప్రజెంటేషన్ ఎక్కువగా నచ్చితే మీకు ఆ కాంట్రాక్ట్ని ఇవ్వడం జరుగుతుంది అని చెప్తారు విహారీ. ఓకే సార్, మాకు మీరు ఆల్టర్నేటివ్స్ ప్రొవైడ్ చేస్తామంటే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతామని అంటారు క్లయింట్స్. సో అయితే సహస్ర వచ్చి ప్రెజెంటేషన్ ఇవ్వు అని అంటారు విహారీ. ఇంకా సహస్ర ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటుంది. పాపం విహారీ మాత్రం లక్ష్మి ఇంకా రాలేదని, లక్ష్మి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉంటారు. సహస్ర తన స్పీచ్ అండ్ ప్రెజెంటేషన్ని స్టార్ట్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఇవాళ ఈ ప్రెజెంటేషన్ అనేది మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. బికాజ్ ఇప్పుడు ఎవరైనా పట్టు శారీస్ అన్నా లైక్ వ్యూవర్స్ అన్నా ఎక్కువ పట్టు శారీస్ గురించే లైక్ పట్టు క్లాత్స్ గురించి ఆలోచిస్తారు. వాళ్ళు నేసే పట్టు చీరలకి మార్కెట్లోనే కాదు వరల్డ్ వైడ్గా ఎంతో డిమాండ్ ఉంది. బికాజ్ మన హిందూ కల్చర్లో హిందూ ట్రెడిషన్స్ ప్రకారం లైక్ ఆర్థోడాక్సెస్ ప్రకారం ఏ పెళ్ళికైనా లేకపోతే ఏ ఫంక్షన్కైనా ఎలాంటి శుభకార్యాలకైనా ఖచ్చితంగా పట్టు క్లాత్స్ అనేవి ఉండాల్సిందే. కానీ వై ఓన్లీ పట్టు? మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా పట్టు క్లాత్స్ ఎందుకని? ఎందుకంటే అవి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలియచేస్తాయి కాబట్టి, వాటికి మన రాష్ట్రాల్లోనే కాదు మన దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి. కానీ వీటి వల్ల వ్యూవర్స్ చాలామంది నష్టపోతూ ఉన్నారు. చాలా పెద్ద పెద్ద షోరూమ్స్ అన్నీ హ్యాండీక్రాఫ్ట్స్ చాలా యూనిక్ వే ఆఫ్ థింకింగ్ చేయకుండా హ్యాండీక్రాఫ్ట్స్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు ఇది తక్కువ రేటుకి కొనుక్కొని షాప్లో ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. బట్ ఓన్లీ ద వన్ బ్రాండ్ కాల్ వీ క్రాఫ్ట్స్, ఓన్లీ మా కంపెనీ మాత్రమే ఇటువైపు వ్యూవర్స్కి అన్యాయం చేయకుండా అటువైపు కస్టమర్స్ దగ్గర కూడా లూట్ చేయకుండా దోచుకోకుండా రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్కి మాత్రమే మేము మీకు ది బెస్ట్ క్వాలిటీని అందిస్తున్నాం. ఇదంతా మీకు తెలిసిన విషయమే. అందుకే వీ క్రాఫ్ట్స్కి గవర్నమెంట్ తరపు నుండి 10 acres ఆఫ్ ల్యాండ్ కూడా అసైన్ చేయబడింది. సో ఇప్పుడు మేము జరపబోయే ప్రాజెక్ట్ గురించి మీకు డీటెయిల్స్ చెప్పబోతున్నాను. సో పట్టు అంటే కేవలం శారీస్ మాత్రమే కాదు, లైక్ వెస్ట్రన్ వేర్స్లో కూడా మేము ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాం. న్యూ బ్రాండింగ్ డిజైన్గా ఒకవైపు ట్రెడిషనల్గా అండ్ స్టైలిష్గా ఉండే ప్యాటర్న్స్తో. కావాలంటే వాటిని ఒకసారి చూడండి అని కొన్ని డిస్ప్లే చేస్తూ ఇలాంటి ప్యాటర్న్స్ కేవలం పట్టు క్లాత్ పైనే వస్తుంది. ఇలాంటివి మనం మోడర్న్లో కూడా ఎందుకు వాడకూడదు? చాలామంది టాప్స్ వేసుకుంటూ ఉంటారు, చుడిదార్స్ వేసుకుంటూ ఉంటారు. వాటి స్లీవ్స్ దగ్గర ఇలాంటి పట్టు డిజైన్స్తో వస్తూ ఉంటే వేసుకోవడానికి చూసిన వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అండ్ వెస్ట్రన్లో కూడా ఒక రెవల్యూషన్ తెచ్చినట్లు అవుతుంది. అప్పుడు కేవలం మన వ్యూవింగ్ కల్చర్ అనేది ఆంధ్రాలోనో లేకపోతే మన సౌత్ ఇండియాలోనో నార్త్ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా డెవలప్ అవుతుంది అని చెప్పి ఇంకా తనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది సహస్ర. అప్పుడే కరెక్ట్గా లక్ష్మి ఆఫీస్కి రీచ్ అవుతుంది. పాపం వెంటనే పరిగెత్తుకుంటూ ఇంకా అలా కాన్ఫరెన్స్ హాల్లోకి, బోర్డ్ మీటింగ్ జరుగుతున్న హాల్లోకి ఇంకా వెంటనే డోర్ ఓపెన్ చేసి వచ్చేసరికి సహస్ర మధ్యలో ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటుంది. సో తను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక పాపం పక్కనే వచ్చి కూర్చుంటుంది ఇంకా అలా లక్ష్మి. సో సహస్ర చెప్తుంది, అండ్ అది మాత్రమే కాదు, గవర్నమెంట్ మాకు అలాట్ చేసిన 10 acres ఆఫ్ ల్యాండ్లో ఒక పెద్ద ఫ్యాక్టరీని కట్టాలి అనుకుంటున్నాం. దట్ ఫ్యాక్టరీ కెన్ బి లైక్ గ్లోబల్ చేంజింగ్ ట్రెండ్ అవ్వబోతుంది. ఎందుకంటే ఒక 10,000 ఫ్యామిలీస్ వరకు వ్యూవర్ లైక్ చేనేత కార్మికుల ఫ్యామిలీస్ అందరూ ఆ 10 acres ఆఫ్ ల్యాండ్లో పనిచేసే విధంగా మేము వాళ్ళకి ఒకవైపు ద 25% ఆఫ్ ద ల్యాండ్ విచ్ ఈస్ అలోకేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద వ్యూవర్స్. అంటే చేనేత కార్మికుల యొక్క కుటుంబాల కోసం మేము ఇందులో 25% ల్యాండ్ అనేది వాళ్ళ ఇంటి కోసం ప్రవేశిస్తాం. అండ్ ఇటువైపు ఫ్యాక్టరీని బిల్డ్ చేసి ఎవరైతే ఆ చేనేత కార్మికుల కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాన్ని కల్పిస్తాం. అది మాత్రమే కాదు, మినిమం క్వాలిఫికేషన్ పెట్టి ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు వివింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వివింగ్ నేర్పిస్తూ కళని డెవలప్ చేస్తూ ఈ చేనేతని ఇంకా ఇంకా స్ప్రెడ్ చేయాలి అనుకుంటున్నాం అని చెప్తుంది సహస్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట లక్ష్మి. ఇదంతా నేననుకున్న ప్రెజెంటేషన్ కదా అని పాపం మనసులో అనుకుంటుంది. ఇంకా క్లయింట్స్ అందరూ అప్లాజ్ ఇస్తూ లైక్ క్లాప్స్ కొడుతూ ఉంటారు. సహస్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. విహారీ సహస్రని, వావ్ సూపర్ సహస్ర, ఏదో అనుకున్నాను కానీ యూ డిడ్ ఎ వెల్ జాబ్, రియల్లీ ఐ అప్రిషియేట్ యూ అని చెప్తారు విహారీ. థ్యాంక్ యూ బావా,
ఐ హోప్ మీ అందరికీ ప్రెజెంటేషన్ నచ్చింది అండ్ మా ఫ్యూచర్ ప్లాన్స్ కూడా మీ అందరికీ కన్విన్సింగ్గా ఉంది అనుకుంటున్నాను. సో ఈ కాంట్రాక్ట్ అనేది మీరు మాకు ప్రొవైడ్ చేస్తే వీ కెన్ మేక్ సంథింగ్ బెటర్. థ్యాంక్ యూ అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సహస్ర. లక్ష్మి ఇప్పుడు నువ్వురా, మా లక్ష్మి ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇస్తుంది, లక్ష్మి కమ్ అని అంటారు విహారీ. వద్దు విహారీ బాబు, నాది కూడా ఇంచుమించు అలానే ఉంటుంది అని పాపం సైలెంట్ అయిపోతుంది లక్ష్మి. అది కాదు లక్ష్మి అని అంటారు. వెంటనే క్లయింట్స్, సార్ ఇంకా మాకు ఈ ప్రెజెంటేషన్ విన్న తర్వాత వేరే ఆల్టర్నేటివ్స్ కూడా వినాలి అనుకోవటం లేదు, బికాజ్ ఈ ప్రెజెంటేషన్ మాకంత కన్విన్సింగ్గా అనిపిస్తుంది. సో సహస్ర మేడం చెప్పిన ఐడియాలు చాలా బాగున్నాయని చెప్పి అంటారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు విహారీ. అయితే మీరు ఈ కాంట్రాక్ట్ మాకు అని అడుగుతారు విహారీ. ఎస్, మేము ఈ కాంట్రాక్ట్ని ఒప్పుకోవాలనుకుంటున్నాం, ఫర్దర్ డీటెయిల్స్ అన్ని మీకు మెయిల్ చేస్తామని చెప్పి క్లయింట్స్ హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా విహారీ హ్యాపీగా సహస్రతో, సహస్ర థ్యాంక్ యూ అని షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. బావా నేను నీ కోసం ఏదైనా చేస్తాను బావా అని లక్ష్మి వైపు చూసావా అన్నట్లు పొగరుగా చూస్తూ ఉంటుంది సహస్ర. లక్ష్మి పాపం నవ్వుతూ సైలెంట్గా ఉంటుంది. సో ఇంకా స్టాఫ్ అందరినీ పిలిచి, ఇప్పుడు వి క్రాఫ్ట్స్కి కొత్త బ్రాండ్ హెడ్గా మేము సహస్రని అపాయింట్ చేస్తున్నామని చెప్పి విహారీ చెప్తారు. ఇంకందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. పాపం లక్ష్మి కూడా ఎలాంటి జెలస్ లేకుండా క్లాప్స్ కొడుతూ ఉంటుంది. అంబిక ద్వారా పద్మాక్షి సహస్రనే ప్రెజెంటేషన్ బాగా ఇచ్చి హెడ్గా అపాయింట్ అయ్యింది అని తెలుసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మా అమ్మా అందరూ త్వరగా హాల్లోకి రండి అని పిలుస్తారు పద్మాక్షి. ఏమైంది పద్మాక్షి అని అడుగుతారు కాదంబరి. ఇంకా వసుధ వీళ్ళందరూ హాల్లోకి వస్తారు. అమ్మా గుడ్ న్యూస్, సహస్ర ప్రెజెంటేషన్ అదర కొట్టేసిందంట, ఇప్పుడు తనే వి బ్రాండ్కి హెడ్గా అపాయింట్ అయిందంట అని చెప్తారు. ఇంకా కాదంబరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పాపం వసుధ జమున మాత్రం పాపం అలా చూస్తూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నారు, త్వరగా మా అమ్మాయికి ఇష్టమైన వంటలన్నీ చేయండి, నేను హారతి రెడీ చేస్తాను. అల్లుడు గారు అమ్మాయి ఇద్దరు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు అని పద్మాక్షి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా సహస్ర అండ్ విహారీ అయితే ఇంటికి రీచ్ అవుతారు. పద్మాక్షి ఇద్దరికి హారతిచ్చి లోపలికి తీసుకువెళ్తుంది. బేబీ నువ్వు సాధించావు, నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇవాళ నువ్వు బ్రాండ్ హెడ్ అయిన సందర్భంగా పెద్ద పార్టీ ఇవ్వాలనిపిస్తుంది అని పద్మాక్షి హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇటువైపు పాపం లక్ష్మి వైపు చూస్తూ చారుకేశా, అమ్మా లక్ష్మి ఎందుకమ్మా నీకు జరిగిన అన్యాయాన్ని నువ్వు విహారీతో ఎందుకు చెప్పలేదమ్మా, విహారీకి చెప్తే అర్థం చేసుకుంటాడు కదా అని అడుగుతూ ఉంటారు పాపం వసుధ అండ్ చారుకేశ. లక్ష్మిని వద్దండి, నేను అడగాలనుకోవటం లేదు. సహస్రమ్మ తెలివైన వారి పని చేయరని నాకు అనిపించింది. ఏమో తనకి నాకు ఒకేలాంటి ఆలోచన రావచ్చు కదా, తనైనా ఎవరైనా ఒకటే కదా, నాకు ఎలాంటి బాధ లేదు. తను కంపెనీని పైకి తీసుకువెళ్తే అదే చాలు అని పాపం లక్ష్మి చెప్తుంది. ఇంక ఇదంతా అప్పుడే వచ్చిన విహారీ వినేస్తాడు. విని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు విహారీ. అంటే సహస్ర మోసం చేసి హెడ్ అయిందా, అంటే లక్ష్మి ఫైల్ని ఎవరో కొట్టేశారా అనే నిజాన్ని తెలుసుకొని షాక్లో ఉండిపోతాడు విహారీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.